30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒకే ఒక్క మాటతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ పృథ్వీరాజ్ ఈ మధ్య కాలంలో వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణను అనుకరిస్తూ పృథ్వీ చేసే యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పక తప్పదు. అయితే ఆ తర్వాత బాలకృష్ణ అభిమానులు పృథ్వీని హెచ్చరించినట్లు తెలిసింది. ఇకపై బాలయ్యను ఇమిటేట్ చేయనని పృథ్వీ ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఫేస్బుక్ లో ఎప్పుడూ అప్డేట్స్ ఇస్తూ ఉండే పృథ్వీ ఒక్క పోస్ట్ తో మరో సంచలనానికి తెరలేపాడు. మెగాస్టార్ గారి 150వ మూవీలో నటించడం నా అదృష్టం, సీన్స్ తీసివేయడం నా దురదృష్టం, సంక్రాంతి రోజున మా మదర్ చనిపోయినంత బాధగా ఉంది. ఇది రీసెంట్ గా పృథ్వీ తన ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్. ఈ పోస్ట్ చూసిన వారంతా అవాక్కయ్యారు. పృథ్వీ ఎందుకింత ఎమోషనల్ అయ్యాడో ఎవరికీ అర్థం కాలేదు. కొన్ని సందర్భాల్లో సినిమాలో సీన్స్ ను ఎడిటింగ్ లో నిడివి దృష్ట్యా తొలగించడం సహజం. పెద్ద స్టార్స్ నటించిన సీన్స్ కూడా గతంలో చాలా సినిమాల్లో తొలగించారు. కానీ పృథ్వీ స్పందించిన రీతిలో ఎవరూ బయటపడలేదు. సినిమాలో సీన్స్ కు తల్లి చావుకు ముడిపెట్టడం ఏంటని పృథ్వీపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టడంపై పృథ్వీ స్పందించాడు. ఖైదీ నెంబర్ 150లో ఒక చిన్న క్యారెక్టర్ దొరికినా చాలనుకున్నానని, అలాంటిది మంచి పాత్ర దొరకడంతో సంతోషపడినట్లు తెలిపాడు. కానీ తాను నటించిన సీన్స్ తీసేయడంతో చాలా బాధపడినట్లు తెలిపాడు కూడా. తాను ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి సినిమాలే కారణమని చెప్పాడు. అలాంటి హీరో సినిమాలో చేయకపోవడం అనేది న్యూ ఇయర్ లో తనకు పెద్ద షాక్ అని పృథ్వీ తెలిపారు. అయితే ఏ కారణం వల్ల తెలియదు కానీ పోస్ట్ పెట్టిన 19 గంటల్లోనే దాన్ని తొలగించాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేయాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.